చంద్రబాబుకు ఇంటి నుంచి బ్లాక్ కాఫీ ఫ్రూట్ సలాడ్. నిరసనలు ధర్నాలు బంద్ పాటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఏలూరు జిల్లా ఎస్పీ. టీడీపీ బంద్ కు మద్దతు తెలిపిన జనసేన, సిపిఐ, లోక్ సత్తా, జై భీం పార్టీలు. రోడ్డు ప్రమాదం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. చూపడానికి ముందు జరిగిన నాటకీయ పరిణామాలు, పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా చంద్రబాబు 48 గంటలుగా నిద్రించలేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్న చంద్రబాబు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రపోలేదని సమాచారం. కోర్టు ఆదేశాలతో అధికారులు చంద్రబాబుకు జైలులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఓ వ్యక్తిగత సహాయకుడు, 5గురు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇంటి భోజనానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఆయనకు బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు, ఫ్రూట్ సలాడ్ పంపించారు. అదేవిధంగా రోజుకు 3 కలిసేందుకు కోర్టు అనుమతించడంతో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి ఈ రోజు ఆయనను కలుసుకున్నట్లు సమాచారం. కాగా సోమవారం చంద్రబాబుకు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. జిల్లాలలో ఎక్కడ ధర్నాలు, నిరసనలకు బంద్ కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు ఆటంకాలు కలిగించిన, నిరసన ధర్నాలు చేపట్టిన పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనజీవనానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో ఏపీ అట్టుడికిపోతోంది. రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. బంద్ కు జనసేన, సిపిఐ, లోక్ సత్తా, జై భీం పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులపై పోలీసులు చేయి చేసుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు రోడ్లపైకి టైర్లను కాల్చేస్తున్నారు. పలు చోట్ల విద్యా సంస్థలు, షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వి సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జడ్జిని హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు చివ్వేల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయమూర్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆమెను మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్లో హైదరాబాద్ కు తరలించారు. చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ గుంటూరు నగరంలోని డాక్టర్ నిమ్మల శేషయ్యను కూడా ముందు అరెస్ట్ చేసి తరలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ ఎందుకు పైశాచిక ఆనందం పొందుతున్నారని నిమ్మల శేషయ్య విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీకి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకి మంచి గుర్తింపు ఉందని ఓర్వలేకే ఆయన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ నాయకులు ఆయన ప్రతిష్టకు పోయాలన్న ఆలోచనతో అక్రమ అరెస్టుకు సిద్ధపడ్డారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందన్నది వైసీపీ అబద్ధపు ప్రచారం మాత్రమే అని నిమ్మల శేషయ్య తెలిపారు. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి.
ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి రోజు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా ఆయన హఠాత్మరణంతో సింపతిని క్యాష్ చేసుకొని మాయ మాటలు చెప్పి ఎంతోమందికి ముద్దులు పెట్టి ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఒక్క దళిత, హరిజన, బహుజన, ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆయన సొంత వర్గానికే ఎన్నో మేలు చేకూరుస్తూ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఏపీకి మన పోలవరం, ఒక అమరావతి రెండు కళ్ళు. మన చంద్రబాబు నాయుడికి ఏపీ అంటే అమరావతి, పోలవరం రెండు కళ్ళు. కానీ మన జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ అంటే రెండు కళ్ళు. ఏ అంటే ఆపటం, పోలవరాన్ని కట్టే పోలవరాన్ని ఆపటం. పి అంటే పడగొట్టడం, కట్టిన ప్రజావేదికను పడగొట్టడం. ఆయనకి రెండే రెండు, ఆపటం పడగొట్టడమే తెలుసు. అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా చేస్తూ అల్లకల్లోలు సృష్టిస్తున్నారు. ఈరోజు చాలా చిన్న కేసు, అసలు కేసు కూడా లేదు, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సిమెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని మన రాష్ట్రంలో 2 లక్షల మందికి నైపుణ్య అభివృద్ధిలో వాళ్ళకి సేవలు అందించి 75,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన మన స్కిల్ డెవలప్మెంట్లో మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి యువతలకి ఎన్నో అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ మన ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని వాళ్ళు అధికారం చేపట్టగానే ప్రశంసించారు. వెంటనే దాంట్లో ఏదో అవినీతి జరిగిందని కొండంతా తవ్వి ఎలికని పట్టే విధంగా దాంట్లో ఏదో జరిగిందనే ఉద్దేశంతో ప్రజలందరినీ మోసపుచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని. తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు చేపట్టిన బంద్ సందర్భంగా గుంటూరు నగరంలోని వ్యాపారస్తులపై షాపులు మూయాలని దౌర్జన్యం చేస్తున్నారని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నగరంలో వ్యాపారస్తులు మద్దతుగా వ్యాపారస్తులకు అండగా ఉంటామని, సంతోషంగా వ్యాపారం చేసుకోవడానికి మేము అండగా ఉంటామని తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి షాపులు మూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు రిమాండ్కి జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తికి జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ అవినీతి పరుడికి, అవినీతి సామ్రాట్కి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మద్దతిస్తూ ఆ బంధుకు వాళ్ళు సంఘీభావం తెలిపారు అంటే ఎంత సిగ్గుమాలినటువంటి చర్యో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము గతంలో చెప్పాం, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ పూర్తిగా అమ్ముడు పోయాడు, దత్తపుత్రుడిగా వ్యవహరిస్తా ఉన్నాడని చెప్పేసి. ఈ రోజు పవన్ కళ్యాణ్ నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే యావత్ కాపు జాతి మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు ముద్దగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ రోజు రైలు దగ్గర ధర్నా చేస్తా ఉంటే కనీసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోగా, ఆయన యొక్క దీన్ని తెలియచేయకపోగా, ఆ రోజు ఆమని ఆర్థిక చేసినటువంటి ముద్దగడ పద్మనాభం గారిని పరామర్శించకపోగా, ఆయన కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా కొడితే ఆ రోజు రానటువంటి పవన్ కళ్యాణ్ నిన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అమ్ముడు పడేటువంటి మాట వాస్తవం. ఏ రోజు రాజమండ్రిలో 28 మంది పుచ్చకాలలో చనిపోతే వచ్చావా పవన్ కళ్యాణ్? కాపు జాతికి అన్యాయం జరిగితే ఏ రోజున వచ్చావా? కాపులను అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి చేస్తుంటే వచ్చావా? కేవలం చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఈ రోజు నీ పార్టీ చేస్తా ఉందంటే ఎంత నీతి మాలినటువంటి చర్య. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపు జాతిని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితి ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఎదుర్కొంటాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ నీ ఆటలు ఇక నుంచి సాగవు. నువ్వు ఏది చేయాలనుకున్నా సరే మేము తిరగబడతాం. మేమందరం కూడా ఒకటి చెబుతా ఉన్నాం, ఈ రోజు నువ్వు కాపు యువకుల్ని, కాపుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున బంద్ నిర్వహించారు. స్వచ్ఛందంగా వారి వ్యాపారాన్ని మూసివేసి బంద్ కి మద్దతు తెలిపారు. ప్రధాన రహదారుల్లో బస్టాండ్ సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి టీడీపీ నేతలను, అభిమానులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ బంద్ మేరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం చేశారు. అత్యవసర సేవలు తప్ప రోడ్డుపై తిరగనివ్వకుండా నిరసనలు తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక పల్నాడు బస్టాండ్ సెంటర్లో దివ్యాంగుల ఆందోళన నిర్వహించారు. టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనగుంట్ల కోటేశ్వరరావు, పలువురు విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యతో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ అధికారులను వారు కోరారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అన్యాయంగా అరెస్ట్ చేయడం బాధాకరమని అంటూ గుంటూరు నగరానికి చెందిన 6వ వార్డు కార్పొరేటర్ పోతురాజు సమత మండిపడ్డారు. బంద్లో భాగంగా స్థానిక ఉమెన్స్ కాలేజ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదని ఆమె తెలిపారు. బాబు గారి మీద అక్రమ అరెస్ట్ చేసి నిన్న రాజమండ్రి రిమాండ్కి పంపించడం జరిగింది. నిన్న స్టేట్ బంద్గా ప్రకటించడం జరిగింది. ఈరోజు శాంతియుతంగా మేము మా వార్డులో 6వ డివిజన్లోని శాంతియుతంగా చేయటం జరుగుతుంది, బంద్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బ్యాంకులకు కానీ షాప్స్ కానీ బట్టల దుకాణాలకు కానీ వెళ్ళి శాంతియుతంగా అడగటం జరిగింది మద్దతు తెలపమని. వాళ్ళు కూడా సంతోషంతో మా బాబు గారి కోసం మేము మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి క్లోజ్ చేయడం కూడా జరిగింది. బాబు గారు ఏమన్నా కోడికత్తి కేసులో ఏమన్నా నిందితులా లేకపోతే బాబాయ్ గొడ్డల వేటలో ఏమన్నా నిందితులా, వాళ్ళందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాబు గారు ఏమేమి నేరం చేశారని ఏం చేశారని ఎప్పుడో ముగిసిపోయిన కేసు రీఓపెన్ చేసి మరి అక్రమ కేసులో ఇరికించి ఆయన్ని 73 సంవత్సరాల వయసు ఉందని కూడా చూడకుండా ఆయన్ని ఈ విధంగా గుంటూరు నగరంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ అరీఫ్ హఫీజ్ అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అరీఫ్ హఫీజ్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది పడే పని ఏ పార్టీ నేతలు చేసినా ఊరుకునేది లేదని ఆచరించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా మనకి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఏం జరగలేదు. సో మార్నింగ్ నుంచి మీరు కూడా వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కడ ప్రతిరోజు ఎట్లా ఉంటుంది ఎట్లానే ఉంది. ఆర్టీసీ బస్సెస్ కూడా మూవ్ అవుతున్నాయి. సో కొంతమంది వాళ్ళు వాలంటరీగా షాప్స్ క్లోజ్ చేస్తున్నారు, కానీ ఎక్కడ మనకి వచ్చి ఎవరైనా ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఎక్కడ క్లోజ్ చేయలేదు. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇక్కడ రాలేదు. మన అందరూ అలర్ట్గా ఉన్నామండి. వైసీపీ నాయకులు కేవలం జనసేన వాళ్ళని రెచ్చగొట్టడం కోసం ఇట్లా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారంటున్నారు. దాని మీద మనకి ఎవరు వస్తున్నారు, వైలేషన్ ఆఫ్ 144 మన అందరినీ లిఫ్ట్ చేస్తున్నామండి. కొంతమంది ప్రొటెస్టర్స్ వచ్చారు, అప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇద్దరు పార్టీస్న మనం పంపించాము. సో యాజ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ బ్యాక్ టు నార్మల్, మన గ్రిప్లో ఉంది. ఫస్ట్ ఎప్పటి వరకు అమల్లో ఉండేటువంటి అవకాశం ఉంది సార్? పండుగ సెక్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉంది? ఈరోజు ఉంది అండి. ఈరోజు ఈవినింగ్ ఎట్లా ఉంది పరిస్థితి, దాన్ని బట్టి రేపు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మేము. మేయర్ కూడా లాఠీ పట్టుకొని తిరిగాడని అంటున్నారు. కానీ అది నేను చూడలేదండి, బట్ మన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు పార్టీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఈ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి అశోక్, గురవయ్య, రాఘవ అనే ముగ్గురు టీడీపీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. వారు చేయాలన్నా తెల్లారి వారికి 11 రోజుల్లోనే తెల్లారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు నగరంలో ప్రశాంతంగా జరుగుతున్న బంద్లో ఒక్కసారిగా దర్శనమిచ్చారు. వారు ఎవరనుకుంటున్నారా? గుంటూరు మేయర్ కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు, మరొకరు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిలు. చేతిలో పోలీస్ లాఠీలు పట్టుకొని ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, జనసేన పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలని వ్యాపారస్తులకు పోలీస్ లాఠీలు పట్టుకొని సూచించడం గమనార్హం. గుంటూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడు దాడికి పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. న్యాయస్థానం ఆవరణలో వాయిదాకు హాజరైన సమయంలో జరిగిన ఘర్షణలో బైకు తాళం చెవితో మామ చెవిపై బలంగా పొడవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా తీవ్ర గాయాలైన మామ అక్కడికక్కడే క్రింద పడడంతో వెంటనే అక్కడ ఉన్న న్యాయవాదులు ఆటోలో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న నగరపాలెం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మన పేరేంటి? అయితే నేను కావాలని అన్నాను. అబ్బాయిని వేరే అబ్బాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. 2.5 years నుంచి అలానే ఉన్నాడు. నేను వాయిదాకు వచ్చాము. ఈరోజు కాపురానికి తీసుకెళ్ళమని వాయిదా డివోర్స్ కేసు అయితే రిటర్న్ కాపురానికి తీసుకెళ్ళమని కేసు ఇస్తే అబ్బాయి వచ్చాడు. వచ్చి కింద నుంచి పైకి వచ్చేసరికి ఎవడి కింద పడిపోయి ఉన్నాడు. అంటే ముందుగానే దాడి చేయాలనుకున్నాడా, లేదంటే ఇక్కడికి వచ్చాక దాడి చేసి? ఏమైందో కూడా అర్థం కాలేదు. మీరు వచ్చిన తర్వాత అతన్ని అందరూ కలిసి కూర్చున్నారా ఒక చోటే? అంటే గొడవ స్టార్ట్ అయిన తర్వాతనే ఇప్పుడు కోర్టు కాలేదు, జీపీఐ ఇచ్చి అత్తమ్మని పంపించేవాడు. ఫస్ట్ టైం కోర్టుకు వచ్చాడు. నీదేమైనా మాట్లాడాడమ్మా మీ ఆయన? లేదండి,
అబ్బాయి నాతో మాట్లాడలేదు. ప్రతి నెల 3వ సోమవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ ఉద్యోగులు తమ సర్వీస్ కి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన వివిధ భాగాల ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుంచి జగనన్నకు చెబుతాం, ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.